ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది ప్రార్థనా జీవితాలు పోవడానికి కారణం అని చెప్పనా, దైవభక్తి రాకపోవడానికి కారణం అని చెప్పనా, సోమరితనం. అవునా కదా? యథార్థంగా చెప్పండి, 5 గంటలకు మీకు మెలకు వచ్చేసింది, నిద్ర పట్టట్లా, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది మీకు మనసులో. నిజంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా? కొంతసేపు అయిపోయి వెళ్ళి చేయొచ్చులే, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం కాదులే అనుకుంటారా? అనుకుని ఏం చేస్తారు తెలుసా? ఇక ఆ రోజు ప్రార్థన కూడా చేయరు. ఎందుకంటే సోమరితనం సమయాన్ని పాటించనివ్వదు, సోమరితనం సమయాన్ని సద్వినియోగం చేసుకోనివ్వదు. సోమరి అయిన వాడు ఎప్పుడూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడినట్లు చరిత్రలో లేదు. ఈరోజు మీరు నిజంగా దైవభక్తులు కానీ శరీర సంబంధంగా కానీ దీవించబడాలంటే మొట్టమొదటిగా శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన సోమరితనాన్ని విడిచిపెట్టాలి. సోమరితనం నీ జీవితంలో నీకు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవదు. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే సోమరుడు అయిపోతావు. ఒకసారి చెప్పండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే సోమరుడు అవుతావు.